మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాలను పురస్కరించుకుని తాళ్లరేవు మండలం ఏ మల్లవరంలో మెగా అభిమాని జనసైనికుడు ఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం ఇవ్వడంతో పాటు తమ బ్లడ్ బ్యాంకులలో రక్తం ఎక్కించి పంపడం జరుగుతుందన్నారు. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఇవ్వడానికి ప్రసాద్ కు ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తం ఇచ్చిన రక్తదాతలకు అందరికీ ఆయన అభినందనలు. ఈ సందర్భంగా ప్రసాద్ అభిమానులు, జన సైనికులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సుమారు 200 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బ్లడ్ బ్యాంక్ తో పాటు చిన్న చిన్న సర్టిఫికెట్లను అందజేశారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే ఇటీవల జరిగిన చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీమల్లవరంలో ప్రసాద్ గారి నేతృత్వంలో ఎంతోమంది పెద్దలు ఇచ్చేసి జనసేన కార్యకర్తలు ఇప్పుడు ఉన్నటువంటి అభిమానులు అందరూ కలిపి ఒక మంచి రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో రక్తదానం గురించి మొట్టమొదటిగా పూర్తి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మొత్తం రాష్ట్రంలో రక్తదాన ఆవశ్యకతని ప్రజలకు తెలియచేసి రక్తదానాన్ని బాగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించి రెడ్ క్రాస్ ని భాగస్వామ్యం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలు ఏమిటంటే మొత్తం కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక రెడ్ క్రాస్ మాత్రమే 20 పడకల తలసీమియా కేంద్రాన్ని నిర్వహిస్తా ఉంది. 150 మంది చిన్నారి పిల్లలు ప్రతి మంగళ శుక్రవారాల్లో వారికి ఉచితంగా బ్లడ్ ని ఎక్కించడమే కాకుండా వారికి కావాల్సిన మందులు, వారికి కావాల్సిన ప్రయాణ ఖర్చులు, వారికి కావాల్సిన భోజన సదుపాయాలు అన్నీ కూడా కలుగచేస్తుంది ఒక్క రెడ్ క్రాస్ మాత్రమే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో. దీనికి ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీరు అందరూ కూడా హైదరాబాద్ దాకా వెళ్ళి బ్లడ్ ఎక్కించుకునేటటువంటి పరిస్థితి. ఈవేళ కూడా బయట ఎక్కడైనా చేయాలి అని అంటే ఖర్చుతో కూడింది. 2-3 రోజుల పాటు వాళ్ళు వెళ్ళి అక్కడ బ్లడ్ ఎక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ మనం తొలగించి రెడ్ క్రాస్ లో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, జనసేన లాంటి వారు, చిరంజీవి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ తలసేమియాకి రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అందరికీ కూడా హృదయపూర్వకంగా